మన హిందూ పెళ్ళిళ్ళకి ముస్లిం అబ్బాయిలు రారా? ముస్లిం అమ్మాయిలు రారా? మన అమ్మాయిలకి ఫ్రెండ్స్ ముస్లింలు ఉంటే రారా? మన అమ్మాయిలు ముస్లింల పెళ్ళికి వెళ్ళరా? ఇది ఒక పద్ధతి. ఇది సాగాలి గూడా అని కోరుకుంటా నేను. కానీ ఈ పద్ధతిలో అనవసరంగా కొంతమంది ఉన్మాదులు జోక్యం చేసుకున్నప్పుడే ప్రాబ్లమ్ వస్తుంది. హైందువులు అందరితో కలిసి ఉంటారు. హిందువులతో అందరూ కలిసి ఉంటారు. హిందువులని అవహేళన చేసినప్పుడే మిగతా వాళ్ళు కూడా సమస్య ఫేస్ చేస్తారు. అనవసరమైనటువంటి మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టకూడదు. అరుణాచల్ ప్రదేశ్‌లో గిరిజన సింగర్‌కి సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ట్రైబల్ నార్త్ ఈస్టర్న్ సింగర్ తన పాటలలో అరుణాచల్ ప్రదేశ్ ఈ నార్త్ ఈశాన్య రాష్ట్రాల పాయింట్స్‌తో పాటు ఉర్దూ పదాలు కూడా వాడుతూ ఉంటాడు. ఇప్పుడు అతన్ని కొంతమంది సోషల్ మీడియాలో నీకు ఉర్దూ ఇవి కూడా అలవాటు ఉంది కాబట్టి నువ్వు మతం మారు, నీ ప్రాంతం అంతా బాగుపడిపోతుందన్నారు. పాపం మరి ఆఫ్ఘనిస్తాన్ ఏం బాగుపడిందో, యెమెన్ ఏం బాగుపడిందో, లెబనాన్ ఏం బాగుపడిందో, పాలస్తీనా ఏం బాగుపడిందో, పాకిస్తాన్ ఏం బాగుపడిందో, గల్ఫ్ దేశాలు ఏం బాగుపడినాయో తెలీదు. మరి నువ్వు నీ మతం ప్రకారం బాగుపడద్దంటే అయినా బాగుపడి ఉండాలి కదా! అమెరికా, యూరోప్ దేశాలు ఇవాళ బానే ఉన్నాయి. ఇండియా లాంటి దేశాలు, చైనా లాంటి దేశాలు బానే ఉన్నాయి. మరి ఇక్కడెక్కడ మతరాజ్యాలు అయినటువంటి చోట్లన ఏమైనాయో తెలుస్తున్నది. అయినా సరే మత మూర్ఖత్వంతో ఉన్నవాళ్ళు ఇట్లాంటివి చేస్తుంటే అతను ఓపెన్‌గా ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. మీకేమన్నా పిచ్చెక్కిందా ఏంటి? నేను హిందువునని చెప్పుకోవడానికి గర్వపడతా. నా ధర్మం ప్రకారం నేను ముసల్మాన్లతో కూడా కలిసి సాగుతున్నాను. అనవసరమైనటువంటి ఒత్తిడి తేవద్దంటూ తేల్చి చెప్పాడు.